ఇవాళ గమ్మత్తి ముచ్చట్లు మంచిగానే ఉన్నాయి వాళ్ళ మొదలు హెడ్లైన్ చూస్తే అవన్నీ చెప్పుకుందాము అన్నట్టు జర సబ్స్క్రైబ్ చేసుకోర్రి. రూవడి పెంచుతున్న ఆనలు పైలంగా ఉండాలంట 5 జిల్లాలు. రాజీనామా ఎందుకు చేయాలన్నాడు సీఎం సారు. పిల్లలకు నాస్తా పెడుతున్నందుకేనంట ఓరుస్తలేరు. స్టూడెంట్లని గోస పెడితే ఊకోదట సీజేపీ. పెండ్లి సంబంధాలు బగ్వస్తున్నాయంట అభిజిత్ కి. బోర్ల పడ్డది సేపుల వాను ఎత్తుకపోయిండ్రు సరిపోను. చెప్పుతోని కొట్టుకున్న లీడరు పనులు చేస్తలేరట చైర్మన్. ఇండియాలో వానలకు మూలమైన నైరుతి రుతుపవనాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పట్లో బలహీనపడే సూచనలు కనిపించడం లేదని నిపుణులు అంటున్నారు. దీంతో ఆగస్టులో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంతకాలం సరైన వర్షాలు లేక అల్లాడిపోయిన రైతులకు తాజా వానలు ఉపశమనం కల్పిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వానల వల్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరి అలా ఎట్లున్నదంటే నైరుతి రుతుపవనాలు రువ్వడి చూపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ మీద ఉరుముడే ఉంటదట. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చిండ్రంటే చూడుర్రిగా ఎట్లుంటదో. బగ్గా అక్కరుంటే తప్ప ఎవరు బయటికి రావద్దన్నట్టు. అట్లనే ఇంకో 7 జిల్లాలు నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలను సుత గట్టిగా అరుసుకునే కోపున్నదని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిండ్రు వాతావరణపు శాఖ ఆఫీసర్లు. ఇక హైదరాబాద్ తో పాటు ఇంకో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉన్నది. పట్నంలో ఇయాల సుతా జర మంచిగానే అరుసుకునే వరకు అటు జేబీఎస్ నుంచి అమీర్పేట్ దాకా ట్రాఫిక్ తాంబేల్ తోని పోటీ పడ్డది. అటు కామారెడ్డి జిల్లాల 2 రోజుల కాంచెలి గట్టిగానే దంచుతున్నది ఆన. చెర్లు మత్తడి దుంకుతున్నాయి, చెట్లు ఇరిగి పడుతున్నాయి. మీదికెంచి వరద నూక్కొస్తుండే వరకు నిర్మల్ జిల్లాల కడెం ప్రాజెక్టు 6 గేట్లెత్తి నీళ్లు కిందికి ఇడుస్తున్నారు ఆఫీసర్లు. ములుగు జిల్లాల ఇసుకవాగుడు పొంగుడుతోని 26 ఊర్లకు రాకపోకలు మొత్తానికే బంద్ అయినాయి. ఇండ్లకు నీళ్ళొచ్చుడుతోని ఎత్తిపోస్తానికి చిన్న తిప్పల కాదు. మంగాపేట ఏరియాల మునుపటి లెక్కనే చెట్లు కూలు నడుస్తుంది. సంగారెడ్డి జిల్లాల 2 రోజుల కాంచెలి ఆనలు సరిసి కొడుతుండే వరకు కుంటలు చెర్లు నిండి మత్తడి దుంకుతున్నాయి. అటు ఆదిలాబాద్ జిల్లాల ఆన నీళ్ళన్ని నేషనల్ హైవే మీదికొచ్చుడుతోని రాకపోకలకు తిప్పలైతుంటే పెద్ద పోలీస్ అఖిల్ మహాజన్ సార్ పోయి పరిస్థితి అరుసుకున్నాడు. ఆనలు సరిసి కొడుతుండే వరకు పొచ్చేర జలపాతం చూడుర్రి ఎట్లా దుంకులాడుతుందో. ఓ ఇట్లా అన్ని జిల్లాలలో మంచిగానే పడుతున్నాయి ఆనలు. ఇక రేపటెల్లుండి సుత గట్టిగానే ఉన్నాయట పైలముల్లా. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లింపు వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. వారం రోజులుగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని, లేని పక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. పార్టీ పెబ్బే కాదుల్లా కడమ బీజేపీ లీడర్లంతా 4-5 రోజుల కాంచెల్లి విద్యాశాఖను ఈడ్చిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు కదా. మరి సీఎం సార్ ఏమంటున్నాడో సుతా వినాలి కదా. చలో పాండ్రి. తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు. అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని నేను మిమ్మల్ని అడుగుతున్నా. పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాల, లేకపోతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇంట్రడ్యూస్ చేసి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? ఆగనాట నేను ఎందుకు రాజీనామా పెట్టాలి? పిల్లలకు పొద్దుగా నేను నాస్టా పెడుతున్నందుక, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు తెస్తున్నందుక, ఐటీఐలు కాదని ఏటీసీలు పెట్టినందుక ఎందుకు రాజీనామా చేయాలని అడుగుతుర్రని గట్టిగానే అరుచుకున్నాడు పడని పార్టీలను. చదువుల శాఖ సార్థాన్ని ఎందుకు ఉంచుకున్నాడో సుతా చెప్పిండు. నేను ఎక్కడి నుంచి వచ్చినో అక్కడ ఉండే పిల్లల గురించి నేను ఆలోచన చేస్తున్నాను. నా బాధ, నా తాపత్రయం, నా పట్టుదల. ఏ మారుమూల గ్రామం నుంచి అయితే నేను వచ్చినో అలాంటి గ్రామాలే 12,000 ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం. 12,000 గ్రామాలలో రేవంత్ రెడ్డి ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనేదే నా ఉద్దేశం. అంతకుమించి నాకేం లేదు. అందుకే నేను నర్సరీ నుంచి మొదలుపెట్టిన. వాడికి ఓటు వచ్చేది ఎప్పుడు, నాకు వేసేది ఎప్పుడు. అంతేకాదు సర్కార్ బల్లే చదువుకొని సీఎం అయినా నేను నా సొంటోళ్ళు 12,000 ఊర్లలో ఊరికొక్కలు ఉంటారు. అందుకే చదువుల శాఖ నా తాన్నే ఉంచుకున్నా. ఓట్ల కోసం అయితే కాదు, ఎందుకంటే వాళ్ళకి ఓటక్కే ఉండదు. వాళ్ళు పెరిగేదన్నాడు, నాకు ఓట్లు వేసేదన్నాడు వచ్చిండు. మునుపటి సీఎంలు ఏరే శాఖలు తీసుకురు కానీ నేను కావాలనే పోరల కోసానికే విద్యాశాఖ తీసుకున్నా అన్నాడు.
బయటి దేశాలు ఫిన్లాండ్ జర్మనీలో చదువులు ఎట్లా సాగుతున్నాయో చూసొచ్చిన టీచర్లతోని పట్నం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నడిచిన మీటింగులో ఈ ముచ్చట్లన్నీ నిలబెట్టిండు సీఎం సారు. అంతేకాదు సారు రాజీనామా చేయకుండా ఉండాలంటే టీచర్లు ఏం చేయాలని వస్తుందో చెప్పుకొచ్చిండు. ఏం తీసుకున్నా? నేను విద్యాశాఖ తీసుకున్నా. రోజు తిట్లు తినాలి, కానీ ఆ తిట్లు పడకుండా ఉండాలంటే కాపాడాల్సింది మీరే. లేదు అంటే మీరు అందరు కలిసి తీర్మానం అనేది ఎవరికన్నా ఇస్తాం, మీరు కోరుకున్న వాళ్ళకి ఇస్తా శాఖ. అగనట నేను మంచిగా పని చేస్తలేని అనిపిస్తే ఎవరికి ఇస్తే మంచిగుంటుందో వస్తుందో టీచర్లు చెప్తే బాగుంటుంది అంటున్నాడు. మొత్తానికి పడని పార్టీలకు సమాధానం దొరికినట్టేనో మళ్ళీ ఏమన్నా ఎడ్డిస్తారో చూడాలి. సోషల్ మీడియాలో పుట్టి నీట్ పేపర్ లీక్ మీద పోరుబాట వట్టి దేశ రాజధానిలో అడుగుపెట్టి జంతర్ మంతర్ల దీక్ష వట్టి సెంట్రల్ చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్ను రాజీనామా చేయాలని పట్టు వట్టి ఆఖరికి గోలు కొట్టి సంబురాలు చేసుకున్నది కాక్రోచ్ జనతా పార్టీ. పోరాటం అయిపోగానే ఇక ఎవరిండ్ల కాళ్ళు పోతే వాళ్ళ వెనకమర్లనే పోలీసులు పోయి స్టూడెంట్లు కాలోళ్ళందరినీ గుంజుకపోయి లోపటేస్తారు కదా. हागो गा मुచ్చట మీదికెళ్ళే బొద్దింకల పార్టీ పేబ ఏమంటున్నాడంటే अगर उन्हें लगता है एक धर्मेंद्र प्रधान का इस्तीफा देकर ये गुस्सा ठंडा हो जाएगा, ऐसा नहीं है। गुस्सा बहुत ज्यादा है लोगों में और जरूरत पड़ी तो ये आंदोलन फिर होगा और जो पिछला हुआ उससे भी बड़ा आंदोलन होगा। ఇన్నారుల్లో చదువుల మంత్రిని దించేసినట్టు సర్కారును సుధా దించేస్తాం ఏమనుకుంటుర్రో తమాషాలు చేస్తుర్రు. స్టూడెంట్ల ఇళ్ళకి పోయి పోలీసులు బెదిరిస్తుర్రట. ఇట్లనే చేస్తారా అంటే మళ్ళా పోరుబాట పడతామని ధమ్కి ఇస్తున్నాడు కాక్రోచ్ పార్టీ పెబ్బ అభిజిత్ దిప్కే. సీదా ప్రధాని సార్కే సూటి పెట్టి మోడీ సార్ వీడియోలు బాగా చేస్తున్నాడు, ఇన్ఫ్లుయెన్సర్ గా మంచిగా అక్కడికి వస్తాడు, పీఎం కుర్చీని ఇడిసబెడితే మంచిది అనేది ఇచ్చిండు. ఇక బీజేపీలో చేరికగా మన ఏమన్నా మతలబులు అందినాయా అని అడిగితే उनके पोते की उम्र के बच्चों को इस तरह की धमकियां देते हैं, मतलब क्या क्या फायदा तुम्हारे इतने बड़े प्रधानमंत्री या गृह मंत्री होने का अगर तुम्हें बच्चों को इस तरह की धमकियां देनी पड़ती है। ఆగనట ఫోన్లు చేసి ధమ్కీలు ఇస్తుర్రట. బుడ్డపోరాన్ని నన్ను బెదిరిస్తానికి వాళ్ళకు పీఎం పోలీస్ మంత్రి పదవులు కావాలని అనుకొస్తున్నాడు. ఈ ముచ్చట్లు ఇట్లుంటే ఢిల్లీ పోరాటం నడిపినాక మా బిడ్డని ఇస్తామంటే మా పాపని ఇస్తామని ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయట అన్నోళ్ళ అమ్మకు. కుద్దాళ్ళ అమ్మ అనితా దిప్కేనే చెప్పింది. और हमारे देवर की जो नांदेड़ वाली बच्चे उनके सबकी शादी हो गई, तो मुझे लगता है इसकी भी शादी होना चाहिए। పెళ్లి గురించి అడిగితే అమెరికా పోయి బగ్గ పైకంగా అమాయించినాక చేసుకుంటా అనేటోడట. జనవరిలో లగ్గం చేద్దాం అనుకుంటున్నాం, ఆయనకు నచ్చిన వాళ్ళని చూసుకున్నా మాకు ఇష్టమే అంటుంది అమ్మ. ఇటు చూస్తేనేమో దేశంలో పోరాడాల్సింది ఇంకా శాన్యం మిగిలింది కాబట్టి ఇప్పట్లో లగ్గ బలం లేనట్టే కొడుతుంది. కానీ చూడాలే మరి మనోడు ఏం చేస్తాడో. ఇప్పుడు తొవ్వెంట పోతుంటే ఏదన్నా టక్కరైంది అనుకోండి, ఎంబటే ఆగి వాళ్ళకేమైనా దెబ్బలు దాకినాయా మంచిగా ఉన్నారా అని అరుసుకొని ఓ నీళ్ళ బాటిల్ తెచ్చి నీళ్ళు దాపిచ్చి ఏ ఊరు ఏం కథ వివరాలు అడిగి పైలంగా బొమ్మని పంపిస్తాం. ఒకవేళ సీరియస్ ఉంటే ఎంబటే 108కు ఫోన్ కొట్టి దవాఖానకు పంపిస్తాం. ఇక కొందరైతే అసలు పట్టించుకోరు, అది వేరే ముచ్చట అనుకోండి. కానీ ఓ తానా ఓ టక్కరైందుల్లా ఊరంతా ఊరుకొచ్చింది. అట్లా అని వాళ్ళకు ఆసరాయితానికి కాదు, మరి దేనికి అని అంటారేమో. దేకుర్రి మీరే. అబ్బబ్బబ్బబ్బా పబ్లిక్ అంటే పబ్లికే పోర్రి. ఆడేం నడుస్తుందంటే సేపుల జాతర. ఆగో దొరికిన వాళ్ళకి దొరికినాన్ని అందుకొని సంచులు డబ్బాలు లుంగిలు కవర్లలో నింపుకొని అవతల పడుతున్నారు. చిన్నలు పెద్దలు ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు ముతుకోళ్ళు ఆళ్ళు వీళ్ళు అని ఏం లేదు, అందరు ఎగబడుడే. ఆలస్యమైతే దొరకాయని ఆగమాగం అవుతున్నారు అంతా. ఈ అన్న చూడు సంచులు లేక లుంగిలు ఎత్తుకొని పోతున్నాడు. ఒక్కొక్కరు 2 బత్తాలు మోసుకొని పోతున్నారు. ఈ అన్న ఆటో మొత్తం నింపేసిండు పో. మహిబాద్ జిల్లా మాటేడు కాడ వరంగల్ ఖమ్మం హైవే మీద గీ సేపుల డీసీఎం బోల్తా పడ్డది. ఊకుంటారా? ఊరందరితో పాటు తొవ్వెంట పోతోళ్ళంతా తలుగుడు. అయ్యో మరి డ్రైవర్ ఎట్లున్నాడు, ఏమన్నా దెబ్బలు తాకినా అని పట్టించుకునే లేదు. నిమిషాలనే పండ్లలోడు మొత్తం పోతం పెట్టిర్రు. ఏం పబ్లికో ఏమో పో అంటుర్రా. ఆ టైంలో ఆడ మీరున్న అట్లనే చేస్తారు తీరి. ఆగో మా బరాబరి ఏమో ముచ్చట పట్టుకొచ్చిందట, ఓ పారిందాం పాన్రి. సాయంత్రం న్యూస్ में आपका स्वागत है दोस्तों. ఎటు పోతుంది మా సమాజం అసలు? ఎవరైనా కూరల కారం కలుపుతారు, ఉప్పు కలుపుతారు. ఈమె 15 వయగ్రా టాబ్లెట్ కలిపిందంట మటన్లో. ఎందుకు? ఆమె చెడు మార్గంలో పోతుంది, నువ్వు అట్లా పోకు అని చెప్పేసి ఆయన చెప్తే లేదు నేను అటే పోతా అని చెప్పి ఆయన చంపనీకి చూసింది. ఆమె సాన్నిహితుడు అజయ్ చెప్పిండట, మీ భర్త మనకు అడ్డొస్తుండు, భర్తీ కన్ఫర్మ్ చేయాలని. వయగ్రా టాబ్లెట్ కలిపింది, వాసన వస్తూ నేను తినా అన్నాడు. దాని తర్వాత మందులో నిద్ర మాత్రలు కల్పించింది. పండుకున్నాక గొంతు విసికి చంపింది. నాకు అర్థమైతే లేదు అయ్యా. వర్షాకాలంలో కప్పలు బయటకు వచ్చినట్టు రోజుకో న్యూస్ బయటకు వస్తుంది. ఎగ్జామ్ పేపర్లు లీక్ అవుతున్నాయి కానీ వీళ్ళ ప్లాన్లు అయితే లీక్ అవుతలేవు. మతలబ్ కూర్చోవే. ఏమాయ మామ మనోన్వి కదా అని గెలిపిస్తే గిట్లనే ఉంటుందా అనే? అరే
పార్టీలన్నీ పక్కకు పెట్టి కులపోని కదా అని ఓట్లు కుదిపిస్తే పట్టించుకుంటూనే లేవు. గా లైట్ పూకలు ఎలుగుతలేవని ఎన్ని మాటలు చెప్పినాము. ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా, ఒడ్డెక్కినాక బోడమల్లన్నా అన్నట్టే ఉన్నది కదా నీ కథ. మళ్ళా ఓట్లు అడుగుతావా? ఈగో గిట్లా ఉంటుంది ఊర్ల పొంట వార్డు మెంబర్లు, కౌన్సిలర్ల పరిస్థితి. మరి గెలిపించిన వాళ్ళు పనులు కావాలని అడుగుతారు కదా. ఇంతకు అసలు ముచ్చటేందో చెప్పరాదు అని అంటుర్రా? చూడుర్రి మీరే. చెప్పు తీసుకొని పెళ్ళ కొట్టుకుంటున్నాడు అన్న. అయ్యో మరి గంతగనం తప్ప ఏం చేసిండు అంటారా? కాంగ్రెస్ పార్టీకి హిమ్మతి ఇచ్చినందుకు అన్న కన్నే గీ శిక్ష వేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్ వల్ల ఇంటి ఆయన అన్న. అయితే శానొద్దుల కాంచెల్లి మా వార్డులో ఏ పనులు అయితే లేవు, జర పనులు చెప్పిరని ఎన్నిసార్లు దరఖాస్తులు ఇచ్చినా చేద్దాం చూద్దాం అనుడే కానీ చేసుడన్న ముచ్చటే లేదట. మేము పబ్లిక్ మాకు ఎందుకు గెలిపించారు? ఇన్స్టాంట్ గా కొన్ని పనులు కూడా జరగట్లేదు. ఇగో నిన్న మేము వాటర్ కనెక్షన్ కోసం పైప్ లైన్ కోసము ఒక 3 నెలల నుంచి అడిగితే నిన్న నాకు పంపించిన పైప్ లైన్ ఏం లేవంటే కప్లింగ్ లేవని పంపిస్తే నేను కప్లింగ్ తెచ్చుకొని నేను పైసలు పెట్టి కప్లింగ్ తెచ్చుకొని నేను వాటర్ కనెక్షన్ వేయించుకున్నా. మరి కౌన్సిల్ ఎందుకు, చైర్మన్ ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మరి దయచేసి ఈ యొక్క ప్రజలు దీన్ని గమనించి దీనికి మీరు తగిన చర్య తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. పనులు లేరు, అవి లేవు, ఇవి లేవు అంటే అన్నే సొంత పైకంతో ఇసురలు సుత కొనుకొచ్చిన సుత పనులు చేస్తలేరట కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గారు. అందుకే ఇట్లా ఇలాకర్ల ముంగడికి వచ్చి చెప్పుతోని కొట్టుకున్నాడు ఎంఐఎం లీడర్ సాబు. హిమ్మతి ఇచ్చిన వాడికే పనులు చేస్తలేరంటే ఇక కడమ వార్డుల్లో ఎంత చక్కదనం ఉంటుందో చూసుకోర్రు. ఇక ఆనాకాలంలో బగ్గా ఆనలు దంచుతుంటే పోరలంతా ఫుల్ ఖుషి అవుతూ ఉంటారు. ఎందుకంటే బడులకు సెలవులు ఇస్తారు కాబట్టి. ఇక తుప్పురు తప్పురు పడుతున్నాయి అంటే ఎట్లనో గట్ల బడి వాట పట్టాల్సిందే. ఇక ఏరే ఊర్లకు పోయేటోళ్ళు బస్సులు ఆటోలు కట్టుకొని పోతూ ఉంటారు. దగ్గర పట్ల ఉంటే నడుచుకుంటూ పోతారు. కానీ ఎవరు ఏడికి పోవాలన్నా మోదాలు తొవ్వ చక్కగా ఉండాలి కదా. ఆగో గది లేకనే చిన్న గోస కాదు, అండ్ల గీళ్ళ పరిస్థితి అయితే నెరి. ఏ ఊరు? ఓ కొడుకు వరద బగ్గొస్తుంది, ఇప్పుడు బడికి ఎట్లా పోవాలి? ఇంత వరదలు ఏం పోతారు కానీ ఇంటికి మరుతారు అంటుర్రులే. కానీ ఆడపిల్లలు చూడుర్రి ధైర్యం చేసి అడుగులు అడుగు వేసుకుంటే చిన్నగా నది దాటడానికి తనలాడుతున్నారు. వామ్ము నడుము లోతు నీళ్ళల్లో ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని భుజాన సంచులు చేతుల చెప్పులతోనే వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇక బుగులు పడకుంటే ఇట్లా పెద్ద మనుషులు దగ్గరుండి దాటిస్తున్నారు. ఆంధ్ర పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ కాడ నాగావళి నది దాటితేనే పోరల చదువులు సాగుతాయి. పతేడు ఇంతే. ఇక నది రువడి పెరిగిందంటే బడి బంద్ అన్నట్టే. నది మీద పూర్ణపాడు లాబేసు బ్రిడ్జి గట్టు నడవకపోయే వరకు దినామిట్ల సాహసాలు చేస్తూనే ఉన్నారు నది అవతలు ఉన్న 9 ఊర్ల పోరలు. వీళ్ళే కాదు, పనుల మీద బయటికి పోతలు సుత నది దాటాల్సిందే. అయితే మునుపో చెక్కపాడు ఉండేది, అది సుత ఖరాబ్ అయ్యే వరకు గీ తిర్ల తిప్పల పడుతురు. జరి ఇప్పటికన్నా బ్రిడ్జి సౌలత్ చేయాలని కోరుతున్నారు ఊరోళ్ళు, చదువుకునే పోరలు. ఓ పాటల రాతగానికి ఓ కాగితం ఇచ్చినాం అనుకోండి, దాని మీద అద్దిరిపోయే కవితలు రాస్తాడు. అదే ఓ మెజిషియన్ కు ఇచ్చినాం అనుకోండి, దాన్ని పావురంగానో కరెన్సీ నోట్ లెక్కనో మార్చి చూపిస్తాడు. అదే ఓ ఆర్టిస్ట్కి ఇస్తే అందమైన బొమ్మకు ఆసనం చేస్తాడు. అట్లా తీర్ల వాటి మీద బొమ్మలు చేసేటోళ్ళను, చెక్కేటోళ్ళను బొచ్చడి మందిని చూసినాం. అసొంటి ఓ కళాకారిని ముచ్చటే ఇది. పెన్సిల్ కాగితం దొరికిందంటే చాలు నిమిషాలనే అద్భుతాలు చెక్కి పడేస్తుంది చెల్లెమ్మ. అగో కాగితానికి బొమ్మతో ఎంత కళ తెచ్చిందో. పెన్సిల్ స్కెచ్లు వేయడంతో పాటు వాటర్ కలర్ పెయింటింగ్స్ తోని రంగుల కావ్యాలు రాస్తుంది. పేపర్ కటింగ్ ఆర్టు, లైన్ ఆర్టు, స్ప్రింగ్ ఆర్టు, క్రాఫ్ట్ ఆర్టు, ఇట్లా ఎన్ని తీర్లు ఆర్ట్ వేయచ్చో అన్ని తీర్లు వేస్తుంది అన్నట్టు. ఏది దొరికితే దానికి అందమైన రూపాన్ని ఇస్తుంది అంటే చూడుర్రిగా. ఆంధ్ర తూర్పుగోదావరి జిల్లా మహేంద్రగూడలుండే చెల్లెమ్మ పేరు లక్ష్మీ సుప్రజ పార్వతి. డిగ్రీ దాకా చదివింది కానీ కళల మీదకే పానం తొక్కులాడుతుండేదట. చెల్లెమ్మ కుంచె పట్టిందంటే ప్రైజులు, అవార్డులు వెనకమర్ల పడి ఉరికొస్తూనే ఉండాలి. నా పేరు పెద్దిరాజు లక్ష్మీ సుప్రజ పార్వతి. నేను అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామానికి చెందినదాన్ని. అలాగే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను ఆర్ట్ అనేది నేర్చుకున్నాను. సత్యానందం గారు, అలాగే జీబీఆర్ డిగ్రీ కాలేజ్ అబ్బారెడ్డి గారి ప్రోత్సాహంతో నేను నేషనల్, ఇంటర్నేషనల్, నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్లో నేను పాల్గొన్నాను. నాకు చాలా మెడల్స్ అలాగే ట్రోఫీస్ కూడా నేను అందుకున్నాను. నాకు లైన్ ఆర్ట్, స్ప్రింగ్ ఆర్ట్, పెన్సిల్ షేడింగ్, వాటర్ కలరింగ్, మిర్రర్ ఆర్ట్ అలాగే స్టోన్ ఆర్ట్ నేను నేర్చుకున్నాను. లీఫ్ ఆర్ట్ అనేది నేను కొత్తగా చేస్తున్నది. తీర్ల ఆర్టు లేసుట్ల నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డులు కొట్టుడుతో పాటు ఇన్నన్ని రికార్డులు సుత కొట్టింది. అరలో ఎటు చూసినా సర్టిఫికెట్లు, బంగారు బిల్లలు, షీల్డులే. చాలా కష్టంగా ఉండే మైక్రో ఆర్టు, లీఫ్ ఆర్టు సుత నేర్చుకున్నదుల్లో. వారెవ్వా, అమ్మవారి రూపం ఆకు మీద ఏమన్నా పోస్తున్నదా? ఎక్కడనో చిన్న పల్లెటూరులో పుట్టి దునియా మెచ్చే లెవెల్లో అద్భుతాలు చెక్కుతుంది కాబట్టి గమ్మతికి పట్టుకొచ్చినాం. ఇక ఇంకెన్ని అవార్డులు, రికార్డులు కొట్టాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ పార్వతి.
అమ్మ తిట్టిందని నాయన కొట్టిందని మార్కులు మంచిగా రాలేదని ఇంట్లోకించి వెళ్ళిపోతూ ఉంటారు కొందరు పోరలు. ఇంకొందరేమో జాతరలు గుళ్ళు గోపురాల కాడికి పోయినప్పుడు అమ్మ నాయన చెయ్యి ఇడిచబెట్టి ఆడుకుంటా తప్పిపోతారు. అట్లనే ఓ తాన ఓ పిల్లగాడు తప్పిపోయిండుల్లా. కానీ అటెన్క ఏమైందనేదే అసలు ముచ్చట. 17 దినాల తర్వాత కొడుకును చూసుకొని చిన్న సంబురం కాదు అమ్మా నాయనలది. అవు పట్నం పటాన్ చెరువు నుంచి మన క్యాలీలో ఉండని గీ తమ్ముడు బస్సెక్కి పోయిండట. అయ్యో పిల్లగాడు ఏడవాయే అని చుట్టాల ఇండ్ల దేవులాడిన ఉత్తకతే అయ్యే వరకు కొడుకు గురించి ఏడవని దినం లేదు. అయితే మరి ఎట్లా దొరికిండు అని అంటారేమో. బస్సెక్కి సీదా సికింద్రాబాద్ ఏరియాకి వచ్చి తిరుగుతుంటే బన్సీలాల్ పేటలో ఉండే గీ అనాథ ఆశ్రమంలోకి తీసుకుపోయి ఉంచిండ్రు. మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి 50వ జన్మదిన సందర్భంగా గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మా సోషల్ మీడియా వారియర్ అహ్మద్ భాయ్ ఇక్కడ 730 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఆ రోజు కార్యక్రమంలో కూడా మేము ఒక టీం సభ్యులుగా బాధ్యత గల పార్టీ కార్యకర్తలుగా ఇక్కడ రావడం జరిగింది. అన్నట్టు కేసీఆర్ సార్ బర్త్డే పండగ నాడు అనాథాశ్రమంలో అన్నదానం పెట్టి వీడియో గుంజి సోషల్ మీడియాలో పెడితే అమ్మా నాయనలు చూసి గుర్తుపట్టిండ్రట. ఈ ముచ్చట ఇట్లుంటే మహిబాద్ లో ఉండే తెలంగాణ రాష్ట్ర గిరిజన డిగ్రీ కాలేజ్ లో చదువుకునే 2 అమ్మాయిలు మిస్ అయిండ్రట. కాలేజ్ ప్రిన్సిపల్ మేడం కంప్లైంట్ ఇస్తే వచ్చి ఎంక్వైరీ చేస్తుండ్రు పోలీసులు. మా బిడ్డలు ఏమాయరని వాళ్ళ ఇంటోళ్ళది చిన్న ఏడుపు కాదు. గీ తమ్ముండ్ లెక్క అలుసుతా జప్పున్నే ఇల్లు చేరాలని కోరుకుందాం. ఇక ఇవుల్లా ఇయాలటి గమ్మతి వార్తలు ఉంటా మరి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోర్రి.